నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెల్లం కొట్టిన రాయిలా నోరు మూసుకొని కూర్చుంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిన సర్కార్ చోద్యం చూస్తుంది. దీనికి తోడు ఇప్పటికే కోటాకు మించి 771 టీఎంసీలు తరలించకపోయిన ఆంధ్ర సర్కార్ మళ్లీ మరో 10 టీఎంసీలు కావాలంటూ కేఆర్ఎంబీకి లేఖ రాసి ఒత్తిడి పెడుతుంది. అయినా రేవంత్ సర్కార్లో మాత్రం చలనం లేదు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మంకు తాగునీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులకు చేరువలో ఉంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం డ్యాంలో 524 అడుగుల నీరు మాత్రమే ఉంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 157 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మే, జూన్, జూలై 3 నెలల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాలకు సాగర్ నుంచే తాగునీటి సరఫరా చేయాలి. ఇందుకోసం 40 టీఎంసీల నీరు అవసరం. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నది కేవలం 20 టీఎంసీలు. వేసవి తాపం, నీటి ఆవిరి, డ్యాం లీకేజీలతో రోజుకు 200 క్యూసెక్ల నీరు వృధాగా పోతోంది. అన్ని పోను వేసవి తాగునీటికి కేవలం 17 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే 771 టీఎంసీలు తరలించుకుపోయింది. మళ్లీ తమ చెరువులు నింపుకోవడానికి అర్జెంటుగా 10 టీఎంసీలు కావాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కేఆర్ఎంబీ కూడా అడుగడుగున ఆంధ్రాకు ఒత్తాసు పలుకుతూ అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు మండిపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో మరి ఏదైతే కట్టడం ఉందో ఆసియాలోనే అతిపెద్ద మరి రాతి కట్టడం అనేటువంటి మానవ నిర్మితమైనటువంటి మరి పెద్ద ప్రాజెక్ట్ అయిన మరి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇవాళ మరి డెడ్ లైన్కు వాటర్ మరి చేరుకోవడం, నీరు మరి చేరుకోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి ఈ ఎండలు కూడా ముదిరిపోయి ఉన్నాయి. మరి నీరు అందులో లేకపోవడంలో మరి ఈ జిల్లాలో మరి దాని మీద ఆధారపడి బతుకుతున్నారు రైతుల పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉంది. మరి వారి గోస వర్ణనాతీతం. మరి ఎందుకంటే వారు ఎంతో పెట్టుబడులు పెట్టి సేద్యం చేసుకోవడానికి మరి పెడుతున్న దశలో మరి ఇక్కడ ఇప్పుడు వాటర్ రాని దుస్థితిలో ఉంది. కనీసం ఇప్పుడు వ్యవసాయానికి సాగునీటు మరి దేవుడెరు, కనీసం మరి తాగునీరు కూడా మరి నీటి ఎద్దడి కూడా ఏర్పడి మరి నీరు కూడా రాని ఇదిగా ఉంది. మరి ఇంకొక విషయం దీనిలో ముఖ్యంగా వచ్చేసి హైదరాబాద్కి మరి 3 దశల్లో పెట్టిన ఈ ప్రాజెక్టు నుంచి ఇచ్చే మరి వాటర్ ఏదైతే తాగు వాటర్ ఉందో మరి హైదరాబాదు మరి పట్టణ వాసులకు వాటి కూడా మరి గడ్డు పరిస్థితి కూడా రాబోతా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం శ్రీశైలం నుంచి కనీసం 22 టీఎంసీలు సాగర్కు విడుదల చేయాలి. దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాసి ఏపీపై ఒత్తిడి చేయాల్సిన తెలంగాణ సర్కార్ నిద్రపోతోందని విమర్శలొస్తున్నాయి. కేసీఆర్ హయాంలో ముందస్తు ప్రణాళికతో నీటిని పొదుపుగా వాడేవారని, మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ గ్రామాలకు నీళ్లిచ్చేవారని గుర్తు చేస్తున్నారు. 510 అడుగుల కంటే తక్కువ నీరు ఉంటే ఎత్తిపోతల మోటార్లు కూడా నడవని, హైదరాబాద్కు తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. నల్లగొండ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి అవగాహన లేకుండా నల్లగొండ రైతుల నోట్లో దుమ్ము కొట్టినట్లు అయిపోయింది. చెరువులు ఎండిపోయి, పొలాలు ఎండిపోయి, తెచ్చిన అప్పులు తెచ్చి వ్యవసాయాలు చేస్తుంటే వాళ్ళ పెట్టుబడి వెళ్లకుండా నానా ఇబ్బందులు పడుతుండ్రు ఈ ప్రభుత్వంలో. వెంటనే వారిని ఆదుకోవాలని, వెంటనే చెరువులన్నీ నింపి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా.